హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్న సెయిలర్స్ గురించి మనము రాజు ఏమయ్యాడు నాన్న, సింబాద్ ఆయన ఎలా మారాడు, ఒక సెయిలర్ కింద మారి ఒక పడవను తయారు చేయించుకున్నాడు. ఆ పడవతోటి వెళితే చాలా రోజులు సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత అలసటించి ఎప్పుడో 2 రోజుల తర్వాత వచ్చే భూ ప్రదేశానికి ఇంకా ముందే కనుక్కున్నాను, నేను ఒక కొత్త ఐలాండ్ని కనుక్కున్నాను అని చెప్పి తను అనుకున్నాడు కదన్నా. ఆ ఐలాండ్ని అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, అందరికీ కూడా తెలిసేలాగా చేయాలి అని అనుకున్నాడు కదా సింబాద్. సో చూడండి, అది అసలు ఐలాండేనా? ఐలాండ్ అయితే అది ఎలా ఉంది, అందులో రాజు ఏం చేశాడు అనేది ఈ రోజు తెలుసుకుందాం రండి నాన్న. టు దేర్ హారర్ ఆఫ్ హారర్స్, భయంకరంగా దే డిస్కవర్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఐలాండ్. అది ఐలాండ్ కాదంటున్నా. నాకు కనిపెట్టింది ఫస్ట్ ఏమనుకున్నారు, ఐలాండ్ అనుకున్నారు, కానీ అది ఐలాండ్ కాదంట. మరి ఐలాండ్ కాకపోతే సముద్రం మధ్యలో నేలని ఏమంటాం మరి? చూడండి, అది ఐలాండ్ కాదంట. బట్ ద బ్యాక్ ఆఫ్ అన్ ఎనార్మస్ వేల్. అదేంటన్నా, ఒక వేల్ అంట, అంటే పెద్ద వేల్, ఒక షార్క్ ఫిష్ లాంటి పెద్ద వేల్ అనమాట అది. అదేముందంటే సగం సముద్రంలోకి సగం పైకి ఉందంట. చూడండి, అంటే వేల్ ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. దూరంగా చూస్తేనే అక్కడ ఒక ప్రదేశం ఉన్నట్టు కనిపించింది, అంటే వేల్ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి నాన్న సముద్రంలో. చూడండి నెక్స్ట్. సింబాద్ అండ్ హిస్ sailors were thrown into the swirling waters. In a moment, the Victorious broke into pieces and sank. The giant whale too disappeared into the depth, throwing Sindbad and others into a huge waves. Sindbad could not realize what was happening around him. All the sailors were gone, perhaps drowned. Luckily, they saw a big plank of wood coming up and floating near him in the chorus. He swam towards it and caught it tightly to stay afloat. He remained like this for 3 days without food and water. అంటే చూడన్నా, ఇక్కడ అది వేల్, పెద్ద చేప కదన్నా. అది ఏం చేసిందన్న, సింబాద్ అండ్ ద sailors were thrown into the swirling waters. Into a moment, the Victorious broke into pieces and sank. అంటే ఏంటి, మొత్తం ఆ వేల్ దగ్గరికి కదా, అక్కడ ఏదో ఐలాండ్ ఉంది, రెస్ట్ తీసుకుందామని వెళ్తున్నారు కదా. సో వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వేల్ ఏం చేసింది, విక్టోరియస్ అంటే ఏంటన్న, పడవ యొక్క పేరు కదా. సో ఆ పడవని మొత్తాన్ని ఏం చేసేసిందన్న, ముక్కలు ముక్కలు అయిపోయింది. ముక్కలు ముక్కలు చేసేసేటప్పటికి అందరూ కూడా ఏమైపోయారు, పడిపోవటం జరుగుతుంది అందులోకి. సో ఎవరి సైలర్స్ ఎక్కడున్నారో కనిపించట్లేదు. అలా సింబాద్కి ఏమైంది అంటే, ఒక పెద్ద చెక్క, అంటే ఆ పడవలోని పెద్ద చెక్క నీటి మీద, నీటి మీద ఉండటం కనిపించింది. మొత్తం ఆ పడవని ధ్వంసం చేసేసిన తర్వాత ఆ వేలు ఏమైపోయింది అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఆ పెద్ద పెద్ద అలల్లో పడిపోయి వాళ్ళకి ఏమైంది అంటే అక్కడ ఒక పెద్ద చెక్క కనిపించింది. సో ఆ పెద్ద చెక్క మీదకి ఎక్కాడు సింబాద్. చెక్క మీదకి ఎక్కితే ఆ చెక్క ఎంత దూరం అని వెళ్తుంది? పడవలో అయితే మనం తినటానికి ఆహారం ఉంటుంది. 3 రోజులు అలాగా తినటానికి ఆహారం లేక, తాగటానికి నీళ్ళు లేక సింబాద్ గడిపాడనమాట. నెక్స్ట్. He felt he would die as he was very exhausted. Suddenly he saw on the 4th day a dark strip of land on a distant horizon. But he was too exhausted and fell asleep. He did not know how long he slept, but when he awoke, he found himself lying on the shore of an unknown island. సో చూడనా ఏంటి, హీ ఫెల్ట్, తను ఫీల్ అయ్యాడు ఏమని చెప్పి, నేను చనిపోతాను అని చెప్పి. యాజ్ హీ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్. సడన్లీ హీ సా ఆన్ ద 4th day ఏ డార్క్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. అంటే ఏంటంటే నేను అక్కడ 3 రోజులు అలాగే ఆ చెక్క ముక్క మీద ఉన్నాడు కదా, ఆహారము నీళ్ళు లేకుండా. సో ఆ 3 రోజులకి సింబాద్ ఏమనుకున్నాడు అంటే, ఆహారం లేక చాలా నీరస పడిపోయి నేను చనిపోతాను, ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పి సింబాద్ అనుకుంటే, 4వ రోజు ఏమైంది అంటే తనకి ఒక చిన్న డార్క్ ల్యాండ్ అనేది కనిపించడం జరిగింది డిస్టెంట్ హారిజన్లో. బట్ హీ వాజ్ టూ ఎగ్జాస్టెడ్ అండ్ ఫెల్ ఎస్లీప్.
అయినా కనిపించినా కూడా తనకి ఓపిక లేక ఏమైంది అలా పడుకుండిపోయాడు అనమాట ఆ చెక్క మీద. పడుకుండిపోతే తను లెగిసేటప్పటికి ఎక్కడ ఉన్నాడు అంటే ఒక తెలియని ఐలాండ్ దగ్గర. చూడనా అక్కడ ఎక్కడున్నాడు, తెలియని ఐలాండ్ దగ్గర. అంటే ఏమవుతుంది, సముద్రంలో ఆ నీళ్ళ యొక్క ప్రవాహానికి తను పడుకున్నా కూడా ఆ చెక్క ఏమవుతుందన్న అలా అలా ప్రవహించి ఆ నేల మీద, అంటే ఆ నేల మీదకి వెళ్ళి ఆగడం జరిగింది. సో ఆ సింబాద్ లేచేటప్పటికి అక్కడ ఎక్కడున్నాడు నాన్న, షీసోర్ అన్నోన్ ఐలాండ్. తనకి అది ఐలాండో ఏమో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంటే తెలియని ఒక ఐలాండ్ మీద లెగిసి ఉన్నాడనమాట. He was too tired to open his eyes and lay on the sand most of the day. తను ఎలా ఉన్నాడు, టూ టైర్డ్, చాలా అలసిపోయి ఉన్నాడు తను కళ్ళని తెరుచుకోవటానికి. అండ్ లే ఆన్ ద శాండ్ మోస్ట్ ఆఫ్ ద డే, అంటే ఆ చెక్క మీద నుండి లెగిసి శాండ్ మీదకి, అంటే ఆ యొక్క నేల మీదకి అడుగు పెట్టడానికి తను ఎలా ఉన్నాడు, చాలా నీరసించిపోయి ఉన్నాడు. స్లోలీ హీ స్టూడ్ అప్ అండ్ వాక్డ్ సమ్ డిస్టెన్స్. కొంతసేపు నుంచుని కొంతసేపటికి కొంత దూరం నడవసాగాడు. ద ఐలాండ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ హీ సాటిస్ఫైడ్ హిస్ హంగర్. అంటే ఆ ఐలాండ్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే ఫ్రూట్స్ తోటి నిండి ఉంది నాన్న. సో ఇంకా తను 3 రోజుల నుండి ఏమీ తినలేదు కదా. సో తను ఏంటి అంటే హంగర్, చాలా ఆకలితో ఉన్నాడు. హీ ఫస్ట్ థాట్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద inhabitants of the island. Good people must inhabit this beautiful island. He thought. He reached a pond around which there was a many trees and some tall rocks. Suddenly 2 fiery looking armed guards stopped his way. అంటే ఏంటంటే నాన్న అక్కడ వెళ్తున్నాడు అనమాట, చాలా చెట్లని చూశాడు, ఒక పౌండ్, ఒక సరస్సుని చూశాడు. సో ఆ ఇన్హాబిటెంట్, ఆ ప్రకృతిని చూడటానికి మంచి వాళ్ళకే అర్హత ఉన్నది అన్నట్టు అక్కడికి వెళ్తున్నాడు అనమాట. ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి. తినేశాడు కదన్నా, పళ్ళు తినేశాడు, ఆకలి తీరిపోయింది, అలా వెళ్తున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్సీ లుకింగ్ ఆర్మ్డ్ గార్డ్ స్టాప్డ్ హీస్ వే. తను వెళ్తుంటే కొంచెం భయంకరంగా ఉండే ఒక గార్డ్స్ ఏం చేశారు నాన్న, తనని ఆపేయటం జరిగింది. తనని ఆపేశారు కదనా. ఆపేసిన తర్వాత అది ఏం చేశాడు, హాల్ట్ ట్రైడ్ అవుట్ ఆన్ దెమ్, డోంట్ మూవ్ ఏ సింగిల్ స్టెప్, హూ ఆర్ యూ. అక్కడ అడుగుతున్నారనమాట ఆయన్ని, నువ్వు సింగిల్ స్టెప్, ఒక్క అడుగు కూడా ముందుకేయటానికి వీల్లేదు, ఎవరు నువ్వు చెప్పు అని చెప్పి అక్కడ గార్డ్స్ అడుగుతున్నారనమాట. ఐఆమ్ సింద్బాద్ ద సెయిలర్, ఐ విష్ టు నో వేర్ ఐఆమ్. నా పేరు సింద్బాద్, నేను ఒక సెయిలర్ని, నేను తెలుసుకోవచ్చా నేను ఎక్కడున్నానో అని చెప్పి సింద్బాద్ అడిగాడు అనమాట. ద గార్డ్స్ గేవ్ నో ఆన్సర్. ఆ గార్డ్స్ ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదన్నమాట. ఇన్స్టెడ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గో విత్ ద సూన్ దే రీచ్డ్ ఏ ప్యాలెస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద డెన్స్ గ్రూప్ ఆఫ్ టాల్ ట్రీస్ బిహైండ్ ఏ హిల్ ఓక్. ఆఫ్టర్ పాసింగ్ త్రూ మెనీ డోర్స్ ఆఫ్ ద ప్యాలెస్, సింద్బాద్ వాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మహారాజా. అంటే ఏంటి, ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు. సో ఎక్కడికి తీసుకెళ్లారు నాన్న, రాజ్యంలో, అంటే ఆ ఐలాండ్లో కూడా రాజ్యం అనేది ఉంటుంది కదా, అక్కడ ఉన్న ప్యాలెస్కి ఈ సింద్బాద్ని ఒక ఏంటి అంటే తప్పు చేసిన వాడిలాగా ఎవరో తెలియని వ్యక్తి మన రాజ్యంలోకి అడుగు పెట్టాడు అని చెప్పి ఆ మహారాజు దగ్గరికి ఈ సైనికులు తీసుకెళ్లడం జరిగింది. ఎవరిని, సింద్బాద్. సో నెక్స్ట్, మాస్టర్ సెడ్ ఆన్ ద సెంటినెల్స్, we have tied this young man because he entered our land without permission. చెప్పాను కదా తను మన పర్మిషన్ లేకుండా మన దగ్గరికి వచ్చాడు అని చెప్పి. సో చూడన్నా, మాస్టర్ చెప్పాడు, మాస్టర్ సెడ్ వన్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే ఆ గార్డ్స్లో ఒకళ్ళు అయినటువంటి చెప్పారు మాస్టర్కి, మహారాజా వీ హ్యావ్ టైడ్ దిస్ యంగ్ మ్యాన్, ఈ యంగ్ మ్యాన్ని మేము కట్టేశాము, బికాజ్ హీ ఎంటర్డ్ అవర్ ల్యాండ్ వితౌట్ పర్మిషన్. తను మన ల్యాండ్కి ఎటువంటి అర్హత లేకుండా కూడా వచ్చాడు అని చెప్పాడు. సింద్బాద్ నేమ్ టు ద కింగ్ ఆఫ్ circumstances under which he reached the shore, the island after the victorious sack into the sea. Oh, so you are the famous sailor Sindbad, said the king.
సో అప్పుడు చెప్పాడనమాట సింబాద్, సో ఇలా నేను ఇలా వచ్చాను అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నా పడవ విక్టోరియస్ అనేది షార్క్ వేలు ఆ పడవని నాశనం చేసేయటం వల్ల నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సింబాద్. అప్పుడు రాజు చెప్పాడనమాట, ఎందుకు మన సింబాద్ లెసన్ స్టార్టింగ్లో చెప్పాం కదా, సింబాద్ ఎవరు, పేరు ప్రఖ్యాతలు పొందిన సెయిలర్, అన్ని రాజ్యాలకి కూడా పేరు ప్రఖ్యాతలు పొందాడు కదా ఫస్ట్లో. సో అప్పుడు ఈ మహారాజు చెప్తున్నాడు అనమాట, సో అవునా నువ్వు ఫేమస్ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఫేమస్ సెయిలర్ అయినటువంటి సింబాద్వా అని అడిగాడు క్వశ్చన్ ఎవరు, రాజు. యాక్సెప్ట్ మై వెల్కమ్, యు ఆర్ ఆన్ ద ఐజిల్ ఆఫ్ ఒరిస్సా. అంటే ఏంటన్నా, మీరు ఎక్కడో కాదు, ఇక్కడ ఒరిస్సా ల్యాండ్ మీదే ఉన్నారు. ఐ ఆమ్ ద మహారాజా ఆఫ్ కిటీపూర్, నేను కిటీపూర్ యొక్క ఆస్థానానికి మహారాజుని. యూ కెన్ టేక్ రెస్ట్ ఇన్ మై కింగ్డమ్, మీరు మా ఆస్థానంలో రెస్ట్ ఆసీనులు కావచ్చు. టిల్ యూ ఫీల్ వెల్, మీరు ఫీల్ అంటే ఆరోగ్యం కుదుటి పడే వరకు కూడా మా ఆస్థానంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఐ ఆమ్ ఈగర్ టు లెర్న్ అబౌట్ యూ ఫేమస్ అడ్వెంచర్స్ సెడ్ ద కింగ్, నేను మీ గురించి నేర్చుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి అని, మీరు చేసిన గొప్ప పనులు అడ్వెంచర్స్ ధైర్య సాహసాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి రాజు చెప్పాడనమాట. నెక్స్ట్ డే సింబాద్ narrated many of the adventures at sea to this to the Maharaja said to Sinbad after he listened to his adventures, I see you are extremely brave and intelligent. సో అప్పుడు సింబాద్ నెక్స్ట్ డే ఒక రోజంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేశాడన్న సింబాద్ అక్కడున్న మహారాజుకి చెప్పాడనమాట, అక్కడ చేసినటువంటి అడ్వెంచర్స్ని వాటిల్ని మొత్తం నేను ఇలా చేశాను అని చెప్పి. సో అప్పుడు అక్కడున్న మహారాజు సింబాద్ని ఏమన్నాడు అంటే, ఓకే అయితే మీరు చాలా ధైర్యవంతులు అండ్ చాలా తెలివైన వారు కూడా మీరు అని చెప్పి మహారాజు సింబాద్ని పొగడటం జరిగింది. సో నెక్స్ట్ సింబాద్ ఏమన్నాడు, ఐ ఆమ్ షూర్ యువర్ డిజైర్ ఈస్ టు గో బ్యాక్ టు ద సీ. అంటే రాజు చెప్పాడనమాట సింబాద్కి ఏమని, నాకు తెలుసు మీ డిజైర్, మీ యొక్క నమ్మకం ఏంటి అంటే మళ్ళీ సీకి తిరిగి వెళ్ళాలి అని. ఐ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ విష్, మీ కోరిక నెరవేరాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను సాయి శక్తులా ప్రయత్నిస్తాను అని రాజు చెప్పాడు. బట్ నౌ యు మస్ట్ టేక్ సమ్ రెస్ట్, కానీ ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి. హీ అరేంజ్డ్ ఫర్ ఏ కంఫర్టబుల్ స్టే ఫర్ సింబాద్ ఇన్ హిస్ ప్యాలెస్. రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఆ మహారాజు సింబాద్కి ఏం చేశాడన్నా రెస్ట్ తీసుకోవడానికి ఒక కంఫర్టబుల్ ప్లేస్ని ఇవ్వటం జరిగింది, ఎక్కడ తన యొక్క ఆస్థానంలో. నెక్స్ట్ డే ద మహారాజా హిమ్సెల్ఫ్ accompanied Sindbad to the harbor. He introduced Sindbad to the skipper of a big ship. సో నెక్స్ట్ డే మహారాజ్ ఏం చేశాడన్నా సింబాద్ని తీసుకెళ్ళటం జరిగింది, ఎక్కడికి, హార్బర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద షిప్కి ఒక స్కిప్పర్ అయినటువంటి అతనికి సింబాద్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ద స్కిప్పర్ అగ్రీడ్ టు ద సింబాద్ టు హిస్ కంట్రీ. హీ సెడ్ సింబాద్ కెన్ సెయిల్ విత్ మీ ఆన్ ఆల్ ద సీ ఆఫ్ ద వరల్డ్. ఐ కెన్ ప్రామిస్ దట్ మే న్యూ అడ్వెంచరస్ అవైట్ ద గ్రేట్ సెయిలర్స్. అంటే తను ఒప్పుకున్నాడనమాట, మీరు నాతో పాటు ప్రయాణించవచ్చు, ఈ ప్రపంచాన్ని మీరు విహరించవచ్చు. అదేవిధంగా ఐ కెన్ ప్రామిస్, సో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఇంకా కొత్త కొత్త అడ్వెంచర్స్ అనేది చేయగలరు అని చెప్పి తనకి సింబాద్కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. After taking leave of the Maharaja and thanking him for all the kindness, Sindbad back on new adventures. అంటే ఏంటి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మహారాజుడి దగ్గర సెలవు తీసుకున్న తర్వాత షిప్లోకి వెళ్ళిపోయాడు కదన్నా. షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అడ్వెంచరస్ అన్నీ చేయడానికి తను సిద్ధమయ్యాడు. సో చూడనా మనకి కూడా ఏంటి అంటే దీన్ని బట్టి ఎవరైనా కూడా మనం నేర్చుకున్న విద్య బట్టే మనకి పేరు వస్తుంది తప్ప మన వెనకాల ఉన్న సిరి సంపదల్ని బట్టి మనకి ఏ రోజు కూడా పేరు రాదు నాన్న. సో చూడండి, ఎవరైనా కూడా మాకు ఇది లేదు,
మాకు ఇది ఉంది అని చూడకుండా పిల్లలందరూ కూడా ఏం చేయాలి అంటే మీరు చదువుకున్న విద్యని బట్టే మీకు విలువ ఉంటుందని. సో చూడండి, ఇప్పుడు సింబాద్ ఒక పెద్ద రాజ్యానికి రాజు అయినటువంటి కొడుకు. కానీ ఆ రాజ్యం యొక్క రాజు కొడుకు కింద ఏ రోజు కూడా తన పేరు రాలేదు. కానీ ఈరోజు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు అంటే మీరు ఒక గ్రేట్ సెయిలర్ కదా అని అడిగారు, కానీ మీరు ఒక రాజు కొడుకు కదా అని ఎవరూ అడగలేదు. సో అది నాన్న, ఎప్పుడు కూడా మీరు నేర్చుకునే విద్యని బట్టి, మీరు నేర్చుకునే విలువలని బట్టే మీకు విలువ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యని నేర్చుకుని మంచి విలువలతో మీరు ఉంటారని అనుకుంటున్నాను నాన్న. సో నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ మీనింగ్స్ నేర్చుకుందాం ఈరోజు. సో నెక్స్ట్ ఎనార్మస్ అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్, చాలా పెద్దదైనటువంటి. నెక్స్ట్ లాష్ అంటే టు హిట్ సంథింగ్, దేనికైనా తగలటాన్ని లాష్ అంటాం. షార్క్కి తగిలింది కన్నా వేల్కి. నెక్స్ట్ సెంటైనల్స్ అంటే ఏంటి అంటే సోల్జర్స్ హూస్ జాబ్ టు ద గాడ్ సంథింగ్ అంటే ఏంటి, ఏదైనా చెప్పటం. సో చూడండి, సెంటైనల్స్ అంటే ఏంటి అంటే గార్డ్ చేయటం, అంటే ఎవరికైనా ఏంటి ఎక్కడికి వెళ్ళటం అని చెప్పే వాళ్ళని అంటాం నాన్న. ఎంబార్క్ అంటే ఏంటి అంటే టు గెట్ ఇన్ టు ఏ షిప్, ఏంటన్నా వెనక్కి షిప్లోకి వెళ్ళటాన్ని ఎంబార్క్ అంటాం నాన్న. సో చూడన్నా, మీరు అలాగే ఈ లెసన్లో ఎలా అయితే తను కష్టపడి ఒక సెయిలర్గా పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడో, మీకు ఎందులో అయితే ఆసక్తి ఉందో ఆ రంగంలో మీరు కూడా అందరూ పేరు ప్రఖ్యాతులను పొందాలని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.